నేపాల్లో వరదలు విలయతాండవం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 475 మందికి పైగా మృతి చెందారు. 550 మందికి పైగా గల్లంతైనట్లు నేపాల్ అధికారులు ప్రకటన చేశారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నేపాల్కు భారీ వరద హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నేపాల్కు మరో ముప్పు ముంచుకొస్తుంది. ఈసారి గతంతో పోలిస్తే 5 రెట్ల తీవ్రతతో మరోసారి నేపాల్కు వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏ క్షణమైనా భారీ వరదలు నేపాల్ను ముంచెత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికారుల హెచ్చరికలతో నేపాల్ వాసులు పరుగులు తీస్తున్నారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటు టిబెట్లోనూ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. నేపాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. पनि हामीले सुन्नमा आएका छौँ। तैपनि तपाईहरुको सिलिन्डर एउटा दुईटा कपसको बगेर तीनटा चारवटा र तपाईहरुलाई देखाइरहेका छौँ त्रिशुली ढुङ्गे आसपासका यो ड्रोन फुटेज। यहाँ चाहिँ सयौं घरहरू यसरी डुबानमा परिएको छ र यतिखेर यो चाहिँ बगानमा परिणत भएको छ। यो चाहिँ चाइनाबाट आएको हिम पहिरोको बाढी भन्ने हामीले जानकारी प्राप्त गरेका छौँ र विशेष गरी यो पहिरोले ठुलो विनाश निम्त्याएको छ। देशको धेरै ठाउँहरू ध्वस्त बनाएको छ। अधिकांश रसुवाको टिमुरेदेखि నేపాల్లో వరదలు విలయతాండవం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 475 మందికి పైగా మృతి చెందారు. 550 మందికి పైగా గల్లంతైనట్లు నేపాల్ అధికారులు ప్రకటన చేశారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నేపాల్కు భారీ వరద హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నేపాల్కు మరో ముప్పు ముంచుకొస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, నేపాల్లో మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉంది. దీని గతంతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ తీవ్రతతో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అక్కడ అధికారులు ఏమంటున్నారు? అంటే ఇది ప్రస్తుతం టిబెట్ ప్రాంతంలో ఒక ఏదైతే గోటెకోసి అనే నది ఉందో ప్రస్తుతం వరదలకు కారణమైనటువంటి దానికి సంబంధించిన దానిపై ఉన్న ఆనకట్ట ఒకటి ఈరోజు ఉదయం ఆనకట్ట తెగిపోయింది. ఈ ఆనకట్ట తెగిపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వరద ప్రవాహం పెరిగిపోయింది. అయితే ముందస్తు సమాచారం ఆల్రెడీ నేపాల్ ప్రభుత్వానికి అక్కడ చైనా కావచ్చు టిబెట్ సంబంధించిన అధికారులు అందించారు. కాబట్టి ప్రస్తుతం ప్రాణ నష్టానికి సంబంధించి అయితే ఇబ్బంది లేదు, కానీ సహాయక చర్యలకు మాత్రం ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తోంది. తీవ్రమైన వరద ప్రవాహం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ హోటల్స్ అవన్నీ ఈ ఏదైతే నది ఉందో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా పూర్తిగా ఖాళీ చేశారు. చాలా ఘోరమైన విపత్తుగా దీన్ని మనం చూడాల్సి ఉంది. దాదాపు 30 దేశాలకు సంబంధించిన ప్రజలు అంటే ఎవరైతే యాత్రికులు ఉన్నారో వారు ఇక్కడ గల్లంత అయిపోయారు. మానస సరోవరం మనం చెప్పుకునేటువంటి అంటే ఇటు హిందువులకే కాదు ఇటు బౌద్ధులకు జైనులకు కూడా అది ఆ ప్రాంతం ఇటు పర్యాటకంగా కానీ ఇటు పుణ్యక్షేత్రంగా కూడా దాన్ని మనం చూస్తూ ఉంటారు. అలాంటి ఆ ప్రాంతానికి సంబంధించి అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇటు టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పటికీ అటు నేపాల్ సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం దాదాపు దగ్గర 472 మంది చనిపోయినట్టు చెప్తున్నారు. అంటే దగ్గర 500 మంది దాకా చనిపోయారు. ఇంకొక 500 మంది సంబంధించి గల్లంతయ్యారని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ లెక్కలకు సంబంధించి 1600 వరకు ఇంకా లెక్క తేలట్లేదు. కాబట్టి ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ఉండి ఉంటారని చెప్తున్నారు. ఇప్పుడు ఏపీ సంబంధించి మాత్రం మనకు 7 మాత్రం వారికి సంబంధించిన ఆచూకీ ఇంకా దొరకలేదు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ఎన్ఆర్ఐ సంబంధించిన వారు అంటే తెలంగాణ సంబంధించిన వారు విదేశాల్లో స్థిరపడ్డటువంటి వారికి సంబంధించిన కుటుంబీకులు ప్రస్తుతం కొంతమంది మిస్ అయి ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక ప్రధానంగా మనకు సద్గురు ఈశ్వర్ సంబంధించినటువంటి ఏదైతే మనకు ఫౌండేషన్ ఉంటుందో ఆ ఫౌండేషన్ సంబంధించి చాలామంది పెద్ద ఎత్తున ఇందులో దాదాపు 60 మందికి పైగా ఈ ఫౌండేషన్ సభ్యులు అక్కడ మిస్ అవ్వడం మాత్రం తీవ్రమైనటువంటి. ఎందుకంటే ఒక హోటల్ ఉంటుంది, ఆ హోటల్కి సంబంధించి ఆ హోటల్ మొత్తం ఈ వరదలో కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయిన క్రమంలో ప్రస్తుతం వారికి సంబంధించిన ఆచూకీ అయితే దొరకని పరిస్థితి. ఇట్లా ఇప్పటికీ ఎటు చూసినా మనకు పెద్ద పెద్ద కొండ చర్యలు, మట్టి
తీవ్రంగా ఉంది. సహాయక చర్యలకు తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ ఒక ఏదైతే ఆనకట్ట తెగిపడిపోవడంతో ఆ వరద ప్రభావం మళ్ళీ ఒకసారి పెరిగిపోయింది, తీవ్రస్థాయిలో ఉంది. అయితే ఇప్పుడు అసలు ఈ వరదలు ఎందుకు వచ్చాయి ఏంటి అనే విషయంలో రకరకాల కారణాలు చెప్తున్న పరిస్థితుల్లో అమెరికా చెప్తుంది, అమెరికా సంబంధించిన సైంటిస్టులు మాత్రం చెప్పారు, అక్కడి ఎవరైతే జియాలజికల్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఇది భూకంపం అయితే కాదని చెప్పారు, కొన్ని కొండ చర్యలు విరిగిపడంతో చెప్పారు. కానీ తర్వాత మళ్ళీ హిమానీ నదం విరిగిపడడంతోనే ఇన్సిడెంట్ జరిగినట్టు చెప్తున్నారు. ఏదైతే లిరంగ్ అనేటువంటి ఒక మౌంటైన్ పర్వతం ఉంటుంది, ఆ పర్వతానికి సమీపంలోనే ఈ హిమానీ నదం ఒక్కసారిగా విరిగిపడింది. ఆ విరిగిపడిన సందర్భంలో 30 అడుగుల మేర ఒక అరగంటలోనే 30 అడుగుల మేర వరద ప్రవాహం పెరిగిపోయింది. అది ఆ తీవ్రతను కంట్రోల్ చేయడం, ముందస్తు సమాచారం లేకపోవడం మూలంగానే ఇంత పెద్ద ప్రాణనష్టం సంభవించినటువంటి విషయాన్ని చెప్తూ వచ్చారు. ఆ సమయంలో దాదాపు ఒక 10 అణుబాంబులు పేలినంత శక్తి అప్పుడు ఉత్పన్నమవుతుందని కూడా వారు చెప్తున్నారు, సైంటిస్ట్ చెప్తున్నారు. అదే మనం చూడొచ్చు, ఒక్కసారి విజువల్స్ చూస్తున్నాం. మొత్తం ఆనకట్టలన్నీ కూడా ఒక సినిమాలో అగ్గిపెట్టలాగా వాటిలాగా కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. అంత తీవ్రత వీటికుంటుంది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది హిమానీ నదాలకు సంబంధించి. హిమానీ నదాలు ఈ మధ్యకాలంలో వరుసగా చూస్తున్నాం, హిమానీ నదాలు విరిగిపడడం, హిమానీ నదాలకు సంబంధించినటువంటి విరిగిపడడం మూలంగా ఈ వరదలు వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికలకు కారణమవుతున్నాయి. ఆ గ్లోబల్ వార్మింగ్ తీవ్రంగా పెరగడం మూలంగానే ఇలాంటి విపత్తులు వస్తాయని చెప్తున్నారు. నేపాల్ అయితే తీవ్ర స్థాయిలో ప్రస్తుతం కష్టాల్లో ఉంది. ప్రపంచం అంతా కూడా బాస్కర్గా నిలుస్తుంది. ఇటు అమెరికా, ఇండియా, యూరప్ కంట్రీస్, చైనా అందరూ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో సహాయం అందిస్తున్నారు. అటు ఆహార పదార్థాలు, మెడిసిన్స్, మిగతా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. వీటికి తోడు ఇటు అమెరికా అయితే షార్ట్ రేంజ్ సంబంధించిన చిత్రాలు, అంటే ఎక్కడైతే రెస్క్యూ సంబంధించి ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అనే విషయంలో అమెరికా సంబంధించి ఇండియా నుంచి కూడా మన ఇస్రో కూడా కొంత సహకారం అందిస్తుంది. వారందరినీ సేఫ్గా బయటకు తీసే ప్రయత్నం చేయడంతో పాటు దీని కారణాలు విశ్లేషిస్తున్నారు. అటు నేపాల్ పోలీసులు, సైన్యం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులు వీరంతా కూడా ప్రస్తుతం ఈ రెస్క్యూ టీంలో ఉన్నారు. అయితే ఇంకా ఎంతమంది పూర్తి స్థాయిలో గల్లంతైన విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆ క్లారిటీ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఘోరమైనటువంటి విపత్తుగా దీన్ని చూడాల్సి ఉంది. ఇప్పటికే నేపాల్లో ఇంకా భయానక వాతావరణమే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ నదీ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి సంబంధించి మాత్రం అన్ని హోటల్స్ ఖాళీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాల్లో జనాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దక్షిణ నేపాల్కు సంబంధించి ఈ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి, అంటే మానస్ సరోవరం, టిబెట్ ఆ పరిసర ప్రాంతంలో ఎక్కువ ఉంది. ఆ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా ఖాళీ చేసి కొంత సురక్షిత ప్రాంతాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ ఆనకట్ట ఎఫెక్ట్ కూడా కొంత ఆస్తి నష్టానికి కారణమవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సహాయక చర్యలకు మాత్రం విఘాతం కలిగే అవకాశం ఉంటుంది, కానీ ఆ ప్రాణ నష్టానికి అయితే అవకాశం లేదు. సో అంతా ముందే అలర్ట్ అయ్యారు, ముందే సమాచారం ఉంది కాబట్టి పెద్ద ప్రమాదం లేదు. కానీ సహాయక చర్యలకు మాత్రం తీవ్రమైన విఘాతం కలిగించే అవకాశం కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో భవిష్యత్తులో ఈ ఎఫెక్ట్ మనకు ముఖ్యంగా బీహార్ లాంటి వాటిపై కూడా పడే అవకాశం లేకపోలేదు. సో ఇవన్నీ ఒక గుణపాఠంగా చూడాల్సి ఉంది. హిమానీ నదాలు మాటికి ఎందుకు ఇట్లా విరిగిపడిపోతున్నాయి, హిమానీ నదాలకు సంబంధించి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నటువంటి విషయంలో విశ్లేషణ ఆల్రెడీ మొదలైంది. ముఖ్యంగా భూతాపం పెరిగిపోతుండడమే వీటి కారణంగా చెప్తున్న నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ మాత్రం ఖచ్చితంగా ప్రపంచ దేశాల గుణపాఠంగానే చూడాల్సి ఉంటున్నట్టు అభిప్రాయాలు అయితే ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఇండియన్స్ 300 మంది పైగా భారతీయులు ప్రస్తుతం వారికి సంబంధించిన ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు కాబట్టి ఆ ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం అక్కడ నిరంతరాయంగా ప్రపంచ దేశాల సహాయంతో మొత్తంగా నేపాల్ బృందాలు అయితే ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్నాయి, సహాయక చర్యలు పాల్గొంటున్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమణ.